ప్రైవేట్ ఫైలో లాస్ట్ స్టోరీ చూద్దాం. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. జీవీఎంసీలో మరో 2 రోజుల్లో అవిశ్వాసం తీర్మానంపై కౌన్సిల్ సమావేశం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు 2 అడుగుల దూరంలో ఉన్న కూటమి 3 కార్పొరేటర్లని దగ్గరికి చేర్చుకుని ఉత్కంఠకు తెరదించుతోంది. వాస్తవానికి విశాఖ మేయర్ పీఠాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న అధికార విపక్షాలు క్యాంప్ పాలిటిక్స్ తో హీట్ పెంచుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే కూటమి వ్యూహాలు ఫలించినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి 3 కార్పొరేటర్స్ ని కూటమి గూటికి చేర్చుకుంది. ఇక ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్ వంశీరెడ్డి జనసేనలో చేరుతున్నట్టుగా ప్రకటించగా కూటమి నేతలు ఆయన్ని ఉదయం క్యాంపునకు తరలించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, వాట్ ఆర్ ద లేటెస్ట్ అప్డేట్స్? జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడే కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎలాగైనా ఈ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆ కూటమి పావులు కదుపుతుండగా, మరోవైపు ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. దీన్ని తిప్పికొట్టేలా వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 19వ తేదీన జరగబోయే ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి వైసీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఎందుకంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయం తర్వాత జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే ఎవరైతే పార్టీ సింబల్పై 58 మంది కార్పొరేటర్లు గెలిచారో వారందరూ కూడా రేపు విప్పు జారీ చేయబోతున్నారో వారందరూ కూడా ఈ నెల 19వ తేదీ జరిగే కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉండాలని ఆ విప్లో స్పష్టంగా పేర్కొంటారు. ఒకవేళ ఆ విప్పును ధిక్కరించి వారంతా కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరైనట్లయితే వారిపై చట్టపరంగా ముందుకెళ్తామని కూడా వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు వారం రోజుల క్రితం వరకు ఆ కూటమి బలం ఆ టీడీపీకి 48, అలాగే బీజేపీ 2, అలాగే జనసేనకి 11 వరకు ఉండేది. దాదాపుగా 61 మంది కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, దాదాపుగా 72 మంది ఆ బలం వాళ్ళకి ఉండేది. దీంతోపాటు వైసీపీకి 34 మంది సభ్యులతో పాటు 3 ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉండేవారు, దాదాపుగా 37 మంది. అంటే ఈ 72 మందిలో కూడా ఈ కూటమి సంబంధించి ఇంకా మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే టోటల్గా 111 మంది ఆ సభ్యుల్లో 2/3 అంటే 74 మంది ఆ మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే, యాక్చువల్గా ఘోరంగా ఉండాలంటే 74 మంది సభ్యుల మద్దతు ఉండాల్సి వస్తుంది. దీంతో 2 అడుగుల దూరంలో ఉన్న కూటమి గత వారం రోజుల్లో మరింత వ్యూహాలు తిప్పుతూ వస్తుంది. ఇందులో భాగంగానే తిప్పల నాగిరెడ్డి కొడుకు తిప్పల వంశీరెడ్డిని తమ వైపు లాక్కున్నట్టుగా చెప్తే, ఇందులో భాగంగానే తిప్పల వంశీరెడ్డి జనసేనలో చేస్తున్నట్టు ప్రకటించడం. మరోవైపు ఆ బేరా భాస్కర్రావు వైసీపీ కోఆప్షన్ సభ్యుడిగా ఉన్న బేరా భాస్కర్రావు సతీమణి అలాగే కోడలు ఇద్దరు కూడా కార్పొరేటర్గా ఉన్నారు, దేవి అలాగే జ్యోత్స్న. వాళ్ళు కూడా వైసీపీని విడి జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ కూటమికి ఈ అవిశ్వాస తీర్మానం మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూటమి తన బలాన్ని పెంచుకునేలా ఉంది. దీంతోపాటు వైసీపీ కూడా ఈ విప్పును ఏర్పాటు చేసి దాంతోపాటు ధిక్కరించిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19వ తేదీన జరగబోయే అవిశ్వాస తీర్మానం ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఖాజా.